హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ సెకండ్ లెక్చర్ చూస్తున్నాం. ఈ వీడియోలో మీకు వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, ఈ 3 టెక్స్ట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా మీ అందరికీ కూడా కామన్గా కాన్సెప్ట్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ 10th క్లాస్ లెక్చర్ 2 చూడబోతున్నాం. సో ఫస్ట్ కరెంట్. ఈ ఎంటైర్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కరెంట్. కరెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా సర్క్యూట్లో ఫ్లో అవుతుంది అని మనం చూస్తాం. సో కరెంట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన వర్డ్ ఏంటంటే ఫ్లో అండి. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ కరెంట్, ఫ్లో ఇస్ ద వర్డ్ యూ షుడ్ రిమెంబర్. కరెంట్ అని చూడంగానే ఫ్లో అని గుర్తు రావాలి. మీరు చూసారంటే వాటర్ కరెంట్ అంటూ ఉంటారు. వాటర్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ ఫ్లో. కొన్నిసార్లు దే విల్ సే ఎయిర్ కరెంట్. ఎయిర్ కరెంట్ అంటే ఎయిర్ ఫ్లో. సో దీన్ని బట్టి మనం కరెంట్ అనే వర్డ్ని దేనికి రిలేట్ చేసుకోవచ్చు అంటే ఫ్లో అనే వర్డ్కి రిలేట్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి నుండి కరెంట్ అని అన్నారంటే ఫ్లో అని మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. అదే కదా మనం ఈ వీడియోలో నేర్చుకోవాలి, ఈ చాప్టర్లో నేర్చుకోవాలి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ గురించి నేర్చుకోవాలంటే ముందు కొన్ని టర్మ్స్ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, కండక్టర్. వాట్ ఈజ్ వన్ బై కండక్టర్? కండక్టర్ ఈజ్ అ మెటీరియల్ విచ్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ ఇట్. ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుందో దాన్ని కండక్టర్ అంటాం. నెక్స్ట్ బ్యాటరీ. బ్యాటరీ అంటే కూడా లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సెల్, బ్యాటరీ అంటే ఏంటి? ఏదైతే మనం సర్క్యూట్లో ఫిక్స్ చేస్తామో దానివల్ల మనకు కొద్దిగా పవర్ అనేది, కొద్దిగా ఎనర్జీ అనేది వస్తుంది. దాన్ని బ్యాటరీ అంటాం. నెక్స్ట్ 2 వర్డ్స్ ఉన్నాయండి, ఫ్రీ ఎలక్ట్రాన్, మూవ్మెంట్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే కూడా తెలుసుకుందాం. ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఫ్రీ ఇన్సైడ్ మెటల్, ఇన్సైడ్ కండక్టర్. అండ్ మూవ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ బాడీ ఈజ్ మూవింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మూవ్మెంట్. ఈ 4 వర్డ్స్కి ఒక లింక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్. కండక్టర్లో మనకేముంటుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లో గుర్తుపెట్టుకోండి. కండక్టర్ నుండి మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్టర్ లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొన్నిసార్లు మూమెంట్లో ఉంటుంది, అంటే మోషన్లో ఉంటుంది. ఎందుకు మూమెంట్లో ఉంటుంది అంటే ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో సర్క్యూట్లో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది చూడొచ్చు. కాబట్టి 4 వర్డ్స్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ కండక్టర్ వీ హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. All free electrons will be in motion. Why we can get that motion? Because of presence of battery in a circuit. Clear? Next, electric circuit. Electric circuit ante manam chusam. Enti electric circuit ante? It is a continuous and closed path of an electric current is called an electric circuit. Ante ardham enti? A continuous అంటే సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది, కరెంట్ అన్నది కంటిన్యూస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లోజ్డ్ పాత్. మ్యాక్సిమం సర్క్యూట్స్ అని అన్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ క్లోజ్డ్ సర్క్యూట్స్ ఓన్లీ. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓపెన్ సర్క్యూట్. సో ఇట్ ఈస్ అ క్లోజ్డ్ పాత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. సర్క్యూట్ లోపల ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది. ఎప్పుడు? అది క్లోజ్డ్గా ఉన్నప్పుడు. క్లోజ్డ్గా ఉన్నప్పుడు కరెంట్ ఎలా పాస్ అవుతుంది? కంటిన్యూస్గా పాస్ అవుతుంది. అలాంటి దాన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అంటాం. చూసారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనకు సెల్ ఉంది. అంటే ఇక్కడ చూసారంటే మీకు బ్యాటరీ కనిపిస్తుంది. విత్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇది బ్యాటరీ అండి, బ్యాటరీ. అండ్ ఇక్కడ మీకు కీ ఉంది. ఇది అమ్మీటర్. దీని గురించి డిస్కస్ చేద్దాం. అమ్మీటర్. ఇది బల్బ్. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు.
లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటండి. ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ దెర్ విల్ బి ఎనర్జీ ప్రొడ్యూసర్స్, ఎనర్జీ క్యారియర్స్ అండ్ ఎనర్జీ అబ్జార్బర్స్. ఇక్కడ సెల్ అనేది ఎనర్జీ ప్రొడ్యూసర్, ఈ కండక్టర్ అనేది ఎనర్జీ క్యారియర్, ఈ బల్బ్ అనేది ఎనర్జీ అబ్జార్బర్. అవునా? ఇక్కడ మీరు సర్క్యూట్ లో చూసారంటే కొన్ని ఆరో మార్క్స్ కూడా కనిపిస్తుంది. అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఈ వీడియోలో. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఈజ్ వన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, రైట్ దట్ డెఫినేషన్. తర్వాత డ్రూడ్ అండ్ లారెన్స్ ఇద్దరు సైంటిస్ట్స్ అండి. 19th centuryలో దే గేవ్ వన్ బిగ్ బ్రేక్ త్రూ. ఒక కాన్సెప్ట్ అనేది చెప్పారు. ఏం చెప్పారంటే దే ప్రపోజ్ దట్ కండక్టర్స్ లైక్ మెటల్స్ కంటైన్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కండక్టర్స్ ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో యూజ్ చేస్తాం. ఎందుకు? ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి. ఎందుకు కండక్టర్స్ యూజ్ చేస్తామంటే లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం, బికాస్ దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే డ్రూడ్ అండ్ లారెన్స్ అనే ఇద్దరు సైంటిస్ట్. సో వాట్ దే టోల్డ్, దే ప్రపోజ్ దట్ కండక్టర్స్ లైక్ మెటీరియల్స్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ and positive ions are fixed in their locations. The arrangement of positive ions is called lattice. కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదండి. మనకి ఆటమ్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి దాని ప్లేసెస్ లో. దాన్ని మనం లాటీస్ అంటాం. సో ఈ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈస్ కండక్టర్. కండక్టర్ లోపల ఆ పింక్ కలర్ పార్టికల్స్ ని ఎలక్ట్రాన్స్ గా కన్సిడర్ చేసుకోండి, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మోషన్ లో ఉంది. యూ కెన్ అబ్జర్వ్ సమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్, సమ్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ రైట్, సమ్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ అప్, డౌన్, అలా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. దిస్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ ర్యాండమ్ మోషన్. వేర్ యూ కెన్ గెట్ దట్ ర్యాండమ్ మోషన్? యూ క్యాన్ గెట్ ర్యాండమ్ మోషన్ in an open circuit. Open circuit at the same time in a circuit where battery is not connected. Battery connect చేయకపోయినా ఓపెన్ సర్క్యూట్ ఉన్నా కూడా ర్యాండమ్ మోషన్ అనేది ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూడొచ్చు. ఈ డయాగ్రామ్ ఏం చెప్తుందండి? లాటీస్. ఆ రెడ్ పార్టికల్స్ అన్ని కూడా లాటీస్. ఆ బ్లూ కలర్ బాల్స్, అఫ్ కోర్స్ దోస్ ఆర్ నాట్ బాల్స్, దోస్ ఆర్ ఎలక్ట్రాన్స్. అన్ని కూడా ర్యాండమ్ మోషన్ లో ఉన్నాయి. అవునా? ఆ రెడ్ కలర్ అరేంజ్మెంట్ ని, అంటే ఆ పాజిటివ్ అయాన్ అరేంజ్మెంట్ ని లాటీస్ అనాలి. బ్లూ కలర్, దోస్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్. వేర్ యూ కెన్ గెట్ దట్ ర్యాండమ్ మోషన్? వెన్ కెన్ యూ గెట్ దట్ ర్యాండమ్ మోషన్? ఎప్పుడు ఉంటుందండి? బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే, సర్క్యూట్ లో బ్యాటరీ లేకపోతే, సర్క్యూట్ లో సెల్ లేకపోతే ర్యాండమ్ మోషన్ ఉంటుంది. నెక్స్ట్, when the electrons are in random motion, electrons random motion లో ఉంటే they can move in any direction. ఎలా పడితే అలా డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఇమాజిన్ ఎనీ క్రాస్ సెక్షన్, ఒక కండక్టర్ లో ఒక చిన్న పార్ట్, కన్సిడర్ దిస్ ఈస్ కండక్టర్, మధ్యలో ఏదైనా ఒక పార్ట్, దాన్ని క్రాస్ సెక్షన్ అంటాం. ఆ క్రాస్ సెక్షన్ లో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ 1 second. అంటే కండక్టర్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి ఎన్ని పాస్ అవుతాయో, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అండి. అంటే ఒక కండక్టర్ తీసుకున్నారంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి వెళ్తుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఈ సైడ్ నుంచి ఆ పక్క సైడ్ కి వెళ్తుంది. కన్సిడర్ 10 electrons are moving from one side to another side, 10 electrons will move from this side to that side. అలాగా సేమ్ నెంబర్ వెళ్తాయి కాబట్టి 10 - 10 0, 20 - 20 0, 30 - 30 0. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి పాస్ అవుతుందో అన్ని ఎలక్ట్రాన్స్ ఆ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి పాస్ అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఓపెన్ సర్క్యూట్స్ లో జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ ఉండదో అప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చెయ్యమో అప్పుడు జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ ఎప్పుడు కూడా 0, కరెంట్ పాస్ అవ్వదు. ఓకే, ఇది చూడండి. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇన్ మెటల్ అంటాం. ఆ అరేంజ్మెంట్ చూడొచ్చు. ఆ సిల్వర్ కలర్ పార్టికల్స్ అన్ని కూడా పాజిటివ్ అయాన్స్, లాటీస్ అంటాం మనం.
అండ్ రెడ్ కలర్ బాల్స్, రెడ్ కలర్ పార్టికల్స్ అన్ని కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్. చూడండి ఎలా పడితే అలా తిరుగుతోంది, అవునా? రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, పైకి వెళ్తోంది, కిందకి వెళ్తోంది. ఇట్ ఈస్ మూవింగ్ alike. నెక్స్ట్, బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ లాటిస్ స్పేస్. మీకు చెప్పాను ఇది కండక్టర్. కండక్టర్ లోపల మధ్యలో ఒక ప్యాచ్ కనిపిస్తుంది డార్క్ గా, దాన్ని మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం. ఆ పింక్ కలర్ పార్టికల్స్ అన్ని కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా పడితే అలా వెళ్తాయండి. దట్ ఈస్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తాయో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. కాబట్టి కరెంట్ ఎప్పుడు కూడా జీరోగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంతసేపు మనం బ్యాటరీ కనెక్ట్ చేయకుండా మాట్లాడాం. సెల్ అనేది సర్క్యూట్లో కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెన్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ? ఒక కండక్టర్ ఎండ్స్ ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే, లేదా ఒక సర్క్యూట్ లో బ్యాటరీ ఫిట్ చేస్తే, ఒక సర్క్యూట్ లో సెల్ అనేది పెడితే ఏమవుతుంది? ద బల్బ్ గ్లోస్. ఒక సర్క్యూట్ లో బల్బ్ ఏదన్నా ఉంది అంటే ఆటోమేటిక్ గా గ్లో అవుతుంది. వై? ఎందుకు గ్లో అవుతుందండి? బికాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్. బ్యాటరీస్ లో ఎనర్జీ ఉంటుంది, కెమికల్ ఎనర్జీ ఉంటుంది. క్లియర్ గా మనం నెక్స్ట్ వీడియోలో బ్యాటరీ లోపల ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఎలా కెమికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యి కండక్టర్లో ఎలా పాస్ అవుతుంది అన్ని కూడా తెలుసుకుందాం. సో బ్యాటరీస్ ఏం చేస్తాయి? ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బ్యాటరీని కండక్టర్లో ఫిక్స్ చేసిన తర్వాత, సర్క్యూట్లో ఫిక్స్ చేసిన తర్వాత ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్. బ్యాటరీ నుంచి బల్బ్కి ఎనర్జీ ట్రావెల్ అవుతుందండి. అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సెల్ నుంచి ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని కండక్టర్లోకి వస్తుంది. కండక్టర్ నుంచి ఆ బల్బ్కి ఎలక్ట్రాన్స్ వెళ్తుంది. ఇక్కడ చూసారంటే చిన్న డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ లో యూ కెన్ అబ్జర్వ్ ఓన్లీ బల్బ్, సెల్ అండ్ కండక్టర్. ఇంతసేపు ర్యాండమ్ మోషన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక మోషన్, దట్ ఈస్ ఆర్డర్డ్ మోషన్. ఆర్డర్డ్ మోషన్ అంటే ఒక ఆర్డర్ లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ పింక్ కలర్ పార్టికల్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ కదా. ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి స్పెసిఫైడ్ డైరెక్షన్ లో కంటిన్యూస్ గా వెళ్తూ ఉందండి. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నోన్ యాజ్ ఆర్డర్డ్ మోషన్. ఈ డయాగ్రామ్ లో మీరు చూడొచ్చు, ఒక కండక్టర్ ఉంది. కండక్టర్ లోపల సిల్వర్ కలర్ పార్టికల్స్ అన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాయి కదా. దాన్ని మనం ఏమనాలి? లాటీస్ అనాలి. లాటీస్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ పార్టికల్స్ దోస్ ఆర్ ఫ్లోయింగ్. ఏదైతే ఫ్లో అవుతూ ఉందో అవంతా కూడా ఎలక్ట్రాన్స్. ఇది ఆర్డర్డ్ మోషన్ లో ఉందండి. లైక్ దిస్ కరెంట్, యూ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ కరెంట్ కదా. ఫ్లో ఈజ్ నథింగ్ బట్ కరెంట్. స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో చెప్పాను మీకు. ఎప్పుడైతే ఫ్లో అంటామో మీరు కరెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. లైక్ దిస్ యూ కెన్ గెట్ కరెంట్ ఇన్ అ సర్క్యూట్, కరెంట్ ఇన్ కండక్టర్. క్లియర్? నెక్స్ట్, what is meant by electric current? Electric current is defined as the amount of charge crossing any cross section of the conductor in 1 second. ఇప్పుడు ఏదైనా కండక్టర్ లో సమ్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయండి. చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్ లో పాస్ అయ్యింది అని క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్నే కరెంట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ చార్జెస్, ఎన్ని చార్జెస్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్, ఏదైనా ఒక ఏరియాని ఆఫ్ ద కండక్టర్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్ లో ఎన్ని చార్జెస్ ఫ్లో అయ్యింది కండక్టర్ లో అని తెలుసుకోగలిగితే దట్ ఈస్ meant by ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు Q be the charge crossing through any cross section of the conductor. ఇక్కడ చార్జెస్ అనే దాన్ని Q అనే లెటర్ తో డినోట్ చేయాలి. మీరు 9th క్లాస్ లో నేర్చుకుంటారు. ఫోర్స్ డినోటెడ్ విత్ లెటర్ F, టైమ్ డినోటెడ్ విత్ లెటర్ T,
యాక్సలరేషన్ డినోటెడ్ విత్ లెటర్ ఏ. అలాగా ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో చార్జెస్ అన్నారు అంటే క్యూ అనే లెటర్తో డినోట్ చేయాలండి. సో మీరు 11th క్లాస్ 12th క్లాస్కి వెళ్ళారంటే అప్పుడు మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. చార్జెస్, పాజిటివ్ చార్జా నెగిటివ్ చార్జా రెండిటి గురించి నేర్చుకుంటాం. సో ప్రతిసారి పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ అని చెప్పడానికి అవ్వదు కాబట్టి చార్జెస్ని క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో వెన్ ఎవర్ యూ సీ ద సింబల్ క్యూ యూ హ్యావ్ టు సే ఇట్ యాజ్ చార్జ్. టైమ్ ఇంటర్వెల్, టైం దేంతో డినోట్ చేస్తారు? టీ. సో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ చూసుకున్నామంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ చార్జ్ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ చార్జ్ బై టైమ్ ఇంటర్వెల్. ఎలా డిఫైన్ చేయొచ్చు? దే విల్ ఆస్క్ యూ ఇన్ ఎగ్జామినేషన్, డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ చార్జెస్ ఫ్లోయింగ్ ఇన్ అ కండక్టర్ ఇన్ యూనిట్ టైం. కండక్టర్లో చార్జెస్ ఫ్లో అవుతోంది కొంత టైంలో. ఎంత టైంలో? 1 సెకండ్లో. ఇన్ 1 సెకండ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్? ఇఫ్ యూ క్యాలిక్యులేట్, దట్ ఈస్ కరెంట్. I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఎలక్ట్రిక్ కరెంట్ని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేయాలి ఎప్పుడు కూడా. క్యాపిటల్ ఐ రిప్రజెంట్స్ కరెంట్, క్యూ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ చార్జ్, టైమ్ రిప్రజెంట్స్ టీ. I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అండ్ SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని మనం మెజర్ చేస్తామండి. SI యూనిట్ అంటే మీరు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ వన్ బై SI యూనిట్? సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్. అవునా? ఎందుకు యూనిట్స్ ఉంటాయి అంటే ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేయగలమో, ఏదైతే మనం మెజర్ చేయగలమో ప్రతి ఒక్కదానికి SI యూనిట్ ఉంటుంది. మనం టైం మెజర్ చేస్తాం కదండి, సో సెకండ్ ఈజ్ ద SI యూనిట్. ఫోర్స్ మెజర్ చేస్తాం కదండి, న్యూటన్ ఈజ్ ద SI యూనిట్. టెంపరేచర్ మెజర్ చేయొచ్చు కదండి, కెల్విన్ ఇస్ ద SI యూనిట్. అలాగా కరెంట్ని కూడా మనం మెజర్ చేయొచ్చు. దాని SI యూనిట్ ఏంటి అంటే యాంపియర్. ఆ యాంపియర్ని మనం క్యాపిటల్ ఏతో డినోట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు క్యాపిటల్ ఏతో డినోట్ చేయాలి అంటే యాంపియర్ అనేది ఒక సైంటిస్ట్ పేరు, సైంటిస్ట్ నేమ్. సో వీ హ్యావ్ టు డినోట్ విత్ లెటర్ క్యాపిటల్ ఏ. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, యూ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ప్లూరల్. కరెంట్ ఎంత ఉంది అంటే 5 ఆంపియర్స్ అనకూడదు. 1 ఆంపియర్, 2 ఆంపియర్, 10 ఆంపియర్, 250 ఆంపియర్. అలాగా సింగులర్గానే ప్రొనౌన్స్ చేయాలి సైంటిస్ట్ పేర్లని. ఓకే, నెక్స్ట్ 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ బై 1 సెకండ్. మళ్ళీ ఆంపియర్కి కూడా ఒక డెఫినేషన్ ఉందండి. ఆంపియర్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈజ్ మెన్ బై 1 ఆంపియర్. 1 ampere is nothing but 1 coulomb of charge flowing in a conductor in 1 second. 1 సెకండ్లో 1 coulomb of charge. ఇక్కడ చూడండి, coulomb అంటే ఏంటి? మళ్ళీ కొత్తగా ఏం లేదు, అదొక యూనిట్, ఒక కౌంట్. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు, షాప్కి వెళ్ళి 1 kg రైస్ కావాలి అని అడుగుతారు. 1 kg అంటే ఎంతండి? 1000 grams. అంతేగాని మనము షాప్కి వెళ్ళి 2000 grams షుగర్ కావాలి, 5000 grams బియ్యం కావాలి అని అడగం కదా. 5 kg, 2 kg అని అడుగుతాం. సో 1 kg అంటే అర్థం ఏంటి? 1000 grams కౌంట్. అలాగే పెట్రోల్ బంక్కి వెళ్తాం, వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ వేయండి అని అడుగుతాం, లేదా 5 లీటర్స్ పెట్రోల్ ఫిల్ చేయండి అని అడుగుతాం. కానీ 1 లీటర్ అంటే ఎంతండి? 1000 ml కదా. మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి 3000 ml పెట్రోల్ వేయండి, 5000 ml పెట్రోల్ వేయండి అని అడగం, రైట్? అలాగే మనం ఎలక్ట్రిసిటీలో డిస్కస్ చేసేటప్పుడు ప్రతిసారి 10 ఎలక్ట్రాన్స్, 20 ఎలక్ట్రాన్స్, 40 ఎలక్ట్రాన్స్ లేదా 25,000 ఎలక్ట్రాన్స్ అని కౌంట్ చెప్పలేం. అలా కౌంట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ మనం చూడలేం కదండి. అందుకే ఏం చేశారంటే కులుంబ్ అనే ఒక యూనిట్ పెట్టారు. కులుంబ్ అనేది కూడా ఒక కౌంటే, అంటే ఒక బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాని గురించి చూద్దాం. కులుంబ్ కూడా సైంటిస్ట్ నేమే. సో 1A ఈజ్ ఈక్వల్ టు 1C బై 1S. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుంబ్ బై 1 సెకండ్. ఇప్పుడు
ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఇస్ కులుంబ్. ఎలక్ట్రిక్ చార్జ్ కూడా ఒక ఎస్ఐ యూనిట్ ఉంది, దాన్ని కులుంబ్ అనాలి. దట్ ఈస్ క్యాపిటల్ సి. సైంటిస్ట్ నేమ్ కులుంబ్స్ అనకండి. 1 కులుంబ్, 2 కులుంబ్, 3 కులుంబ్ అనాలి, అంతేగాని 5 కులుంబ్స్, 10 కులుంబ్స్ అనకూడదు. విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు ద చార్జ్ కంటైన్డ్ నియర్లీ. చూడండి 1 కులుంబ్ అంటే ఎంత? 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్. 6 పక్కన 18 జీరోస్ పెట్టండి. అన్ని ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కులుంబ్ అండి. సో 1 కులుంబ్ అనేది చాలా పెద్ద చార్జ్. ఓకే, నెక్స్ట్, కెన్ వి మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్? మెజర్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ యూజ్ బై యూజింగ్ అ డివైస్ కాల్డ్ అమ్మీటర్. అమ్మీటర్ అనేది ఒక డివైస్, ఇలా ఉంటుంది అమ్మీటర్. ఓకే, పాత అమ్మీటర్, కొత్త అమ్మీటర్స్ మనం ఫిజిక్స్ ల్యాబ్లో చూడొచ్చు. అమ్మీటర్ విత్ రెడ్ కలర్ టెర్మినల్ ఉంటుంది, బ్లాక్ కలర్ టెర్మినల్ ఉంటుంది. రెడ్ కలర్ ఎప్పుడు కూడా పాజిటివ్, బ్లాక్ ఎప్పుడు కూడా నెగటివ్. ఓకే, ఇందులో కూడా మనకు ఏసీ అమ్మీటర్, డిసి అమ్మీటర్ ఉంది. అది ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఏసీ అంటే ఏంటి, డిసి అంటే ఏంటి, నెక్స్ట్ చాప్టర్ ఉంది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, అందులో చూద్దాం. నెక్స్ట్, అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద సర్క్యూట్. మీరు ఎప్పుడన్నా సర్క్యూట్ తీసుకుంటే ఖచ్చితంగా అమ్మీటర్ ని సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది సిబిఎస్ఈ స్టూడెంట్స్ కావచ్చు, స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ కావచ్చు. దే విల్ ఆస్క్ ఫర్ 1 మార్క్. 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు. హౌ అమ్మీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ అ సర్క్యూట్? యూ హ్యావ్ టు సే అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎందుకు? యూ కెన్ గో విత్ దట్ ఎక్స్ప్లెనేషన్. వీడియో కావాలంటే పాస్ చేయండి, ఆ ఎక్స్ప్లెనేషన్ చదవండి. ఇట్ ఈస్ సింపుల్. అమ్మీటర్ ఎప్పుడు కూడా టోటల్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలండి. టోటల్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ కరెంట్ అందులో పాస్ అవ్వాలి కదా. సిరీస్ లో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో టోటల్ కరెంట్ పాస్ అవుతుంది. అదే ప్యారలల్ లో కరెంట్ డివిజన్ జరుగుతుంది. ఒక 5 వీడియోస్ తర్వాత వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్ మనం చదువుకుంటాం. దాంట్లో చెప్తాను. ఎప్పుడు కూడా ప్యారలల్ సర్క్యూట్స్ లో కరెంట్స్ డివైడ్ అయిపోతుంది. సిరీస్ సర్క్యూట్ లో కరెంట్స్ డివైడ్ అవ్వదు. అందుకు అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ ఏంటి అంటే అమ్మీటర్కి ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ప్యారలల్ లో కనెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే రెసిస్టెన్స్ దెబ్బతిని టోటల్ అమ్మీటర్ అనేది చెడిపోతుంది. అందుకనేసి అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. 2 రీజన్స్. నెక్స్ట్, కొన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ చాప్టర్ ఎండ్ లోపల మనం నేర్చుకుంటాం. నెంబర్ 1, వై డూ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్? ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, అలాగే ఎందుకు ట్రావెల్ అవుతుంది, అలాగే ఎందుకు మూవ్ అవుతుంది. నెక్స్ట్, when the conductor is not connected to the circuit through a battery, the electrons inside the conductor are in random motion. సో దీనికి ఆన్సర్ ఏంటి? కండక్టర్ ఎప్పుడైతే మనం కండక్టర్ సర్క్యూట్ లో ఉంటుంది, బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందండి? ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రాండమ్ మోషన్ లో ఉంటుంది. ఎలా పడితే అలా తిరుగుతుంటుంది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అట డిఫరెంట్ గా తిరుగుతూ ఉంటుంది. వెన్ కండక్టర్ ఈస్ కనెక్టెడ్ టు బ్యాటరీ, అదే సర్క్యూట్ లో మనం బ్యాటరీ పెట్టామనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ వస్తుంది, దాన్ని మనం రాండమ్ మోషన్ అంటాం కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ దాంట్లో ఎలక్ట్రాన్స్ అన్ని రాండమ్ మోషన్ లో ఉంది, ఎలా పడితే అలా తిరుగుతుంది. అదే సెకండ్ డయాగ్రామ్ చూడండి, బ్యాటరీ కనెక్ట్ చేశారు. బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. రైట్? సో బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఏమో రాండమ్ మోషన్, బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమో ఆర్డర్డ్ మోషన్ ఉంటుంది. నెక్స్ట్, when the ends of conductor are connected to the terminals of a battery, ఒక బ్యాటరీ మనం సర్క్యూట్ లో కానీ కనెక్ట్ చేస్తే, లేదా ఎండ్స్ ఆఫ్ కండక్టర్ అన్నారంటే 2 ఎండ్స్ ఉంటాయి కండక్టర్, దాన్ని బ్యాటరీకి కానీ కనెక్ట్ చేసాము అంటే ఇలాగా. సో అక్కడ బ్యాటరీ ఉంది, సెల్ ఉంది. సెల్ బ్యాటరీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, సెల్ లేదా బ్యాటరీ ఎలాగన్నా పర్లేదు. ఒక సెల్ ఫిక్స్ చేసామనుకోండి సర్క్యూట్ లో, అప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమవుతుంది? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సెటప్ త్రూ ద కండక్టర్. ఆ కండక్టర్ లోపలంతా కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ తీసుకుంటాం, మ్యాగ్నెట్ పెట్టామంటే మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అలాగే
ఎప్పుడైతే సర్క్యూట్లో సెల్ పెడతామో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ద ఫీల్డ్ మేక్స్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయిన దాని వల్ల ఎలక్ట్రాన్స్ అన్నిటికీ కూడా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంటుంది. అర్థమైందా? సర్క్యూట్లో సెల్ పెడతాము, సెల్ ఏం చేస్తుంది, కండక్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుందో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా స్పెసిఫైడ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ అ సింపుల్ రీజన్. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ డూ ఎలక్ట్రాన్స్ మూవ్? ఏ డైరెక్షన్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటుంది? డూ ద ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ కంటిన్యూస్లీ? ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ యాక్సలరేషన్ అవుతూ ఉంటుందా? డూ దే మూవ్ ఇన్ విత్ అ కాన్స్టెంట్ స్పీడ్? ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్ స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటుందా? ఈ 3 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. రైట్, ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్ ఆర్ యాక్సలరేటెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇందాక మనం స్లైడ్ చూసాం. సెకండ్ పాయింట్ చూడండి, డూ ద ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ కంటిన్యూస్లీ? కంటిన్యూస్గా యాక్సలరేట్ అవుతూ ఉంటుందా అంటే ఆన్సర్ ఈస్ ఎస్, కంటిన్యూస్గా యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. సో ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్టర్ ఆర్ యాక్సలరేటెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో యాక్సలరేషన్ కూడా ఉంటుంది. మూవ్ ఇన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుందండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఇంకో డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే డయాగ్రామ్, ఒక సెల్ ఉంది, ఒక కండక్టర్ ఫిక్స్ చేసి ఒక బల్బ్ ఫిక్స్ చేసాం. రెడ్ కలర్ యారో మార్క్స్ చూడొచ్చు, బ్లాక్ కలర్ యారో మార్క్స్ చూడొచ్చు. బ్లాక్ కలర్ యారో మార్క్ ఏం చెప్తుంది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగటివ్ ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా నెగటివ్ టు పాజిటివ్ ఉంటుంది. ఎందుకు? అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ డైరెక్షన్ ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడూ కూడా కండక్టర్లో ఎలక్ట్రాన్స్ నెగటివ్ టు పాజిటివ్ వెళ్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటి? పాజిటివ్ టు నెగటివ్. పాజిటివ్ టు నెగటివ్ వెళ్తుంది. రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సార్ ఎగ్జామ్లో ఏం రాయాలి? ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని డైరెక్షన్ ఆఫ్ కరెంటే అడుగుతాడు. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటండి? పాజిటివ్ టు నెగటివ్. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? పాజిటివ్ టు నెగటివ్. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ టు పాజిటివ్. విల్ డిస్కస్ దిస్. సో చూడండి, కండక్టర్ ఉంది, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ ఫ్లో అవుతుంది? నెగటివ్ టు పాజిటివ్. కరెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? పాజిటివ్ టు నెగటివ్. ఎందుకు? నెక్స్ట్ వీడియోలో మనం బ్యాటరీ గురించి తెలుసుకుంటాం, బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుంటాం. అక్కడ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సర్క్యూట్ చూడండి, ఎప్పుడైతే సర్క్యూట్లో బ్యాటరీ ఉంటుందో, కండక్టర్ ఉంటుందో, బల్బ్స్ ఉంటాయో, ఎప్పుడైతే అది క్లోజ్డ్ సర్క్యూట్గా ఉంటుందో అప్పుడే మనకు కరెంట్ అనేది సర్క్యూట్లో కనిపిస్తుంది. ఇవేవీ లేకపోతే కరెంట్ అనేది ఉండదు. ఇట్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. When electrons are in motion under the influence of the field. సో ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉన్నప్పుడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? దే కొలైడ్ విత్ లాటిస్ అయాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్ అవి ఏమవుతుందండి? లాటిస్ అయాన్కి కొలైడ్ అవుతుంది, గుద్దుకుంటుంది. లాటిస్ అయాన్స్ అంటే పాజిటివ్. గుద్దుకున్న తర్వాత ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ లూజ్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ విల్ లూజ్ ఇట్స్ ఎనర్జీ. లూజ్ అయిన తర్వాత ఏమవుతుంది? మే ఈవెన్ కమ్ టు ఎ హాల్ట్ అట్ ఎవ్రీ కొలిషన్. కొలిషన్ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్స్ రెస్ట్కి వచ్చేస్తుంది. అగైన్ యాక్సలరేటెడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆల్రెడీ సెల్ ఉంది కదా సర్క్యూట్లో, సెల్ ఉంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్కి యాక్సలరేషన్ వచ్చేస్తుంది. దెన్ మేక్స్ కొలిషన్ విత్ అదర్ లాటిస్. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, లాటిస్కి కొలైడ్ అవుతుంది, రెస్ట్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మూవ్ అవుతుంది, ఇంకో దాన్ని కొలైడ్ చేసిన అలాగా మూవ్ అవుతుంది,
కొలిషన్ జరుగుతుంది, రెస్ట్కి వస్తుంది, ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంది. మూవ్ అవుతుంది, కొలైడ్ అవుతుంది, రెస్ట్కి వస్తుంది, మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకుంటుంది. అలాగా మోషన్ రెస్ట్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ వే దే కంటిన్యూ టు మూవ్ అలాంగ్ ది కండక్టర్. సో దీన్ని బట్టి ఇక్కడ చూడండి డయాగ్రామ్, లాటిస్ ఉంది, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ర్యాండమ్ మోషన్ లో ఉంది, పైకి కిందకి మూవ్ అవుతూ ఉంది. ఇఫ్ యూ గివ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, యూ కెన్ అబ్జర్వ్ ఆల్ ఎలక్ట్రాన్స్ విల్ గెయిన్ ఆర్డర్డ్ మోషన్. అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి ఆర్డర్డ్ గా వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. ఓకే, నౌ యూ సీ హౌ ఎలక్ట్రాన్ బిహేవ్స్ ఇన్ కండక్టర్. ఎలా ఉంటుంది, దట్ పింక్ కలర్ పార్టికల్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్. సో వెళ్తుంది, ఇట్ విల్ కొలైడ్, అగైన్ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, కొలైడ్స్ విత్ అనదర్ లాటిస్, చేంజెస్ ఇట్స్ డైరెక్షన్, కొలైడ్స్ విత్ అనదర్ లాటిస్. అలాగా కొలిషన్ జరిగి ర్యాండమ్ మోషన్ లో ఉంటుంది. అండ్ కంటిన్యూస్ గా కొలిషన్ మోషన్ జరుగుతూ ఉంటుందండి. హెన్స్ we assume that electron in the conductor move with constant average speed. సో ప్రతిసారి మోషన్ క్యాలిక్యులేట్ చేయలేము, రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేము. కొన్నిసార్లు రెస్ట్ లో ఉంటుంది, కొన్నిసార్లు మోషన్ లో ఉంటుంది. కాబట్టి సింపుల్ గా మనం ఏం చేసుకుంటాం, ఎలక్ట్రాన్ కి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఆ యావరేజ్ స్పీడ్ నే మనము డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఇప్పుడు ఒక చిన్న న్యూమరికల్ ప్రాబ్లం చూసి let us finish this video. So question చూడండి, a current of 0.5 amps కాదు 0.5 amp is drawn by a filament of an electric bulb for 10 minutes. Find the amount of electric charge that flows through the circuit. ఏమడిగాడు క్వశ్చన్ లో, ఒక బల్బ్ ఉందంట, ఆ బల్బ్ 10 minutes వర్క్ అయ్యింది. ఆ 10 minutes పాటు ఎంత కరెంట్ ఇచ్చాడు, 0.5 amp కరెంట్ ఇచ్చాడు. ఏం కనుక్కో అన్నాడు, ఎలక్ట్రిక్ ఛార్జ్ కనుక్కో అన్నాడు. లెట్ us see సొల్యూషన్. ఎలా రాయాలి మీ ఎగ్జామినేషన్ లో, ఫస్ట్ గివెన్ డేటా రాయండి. వీఆర్ గివెన్, ఏమి ఇచ్చారు మనకు, I is equal to 0.5 amp, T is equal to 10 minutes అన్నాడు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు అన్ని యూనిట్స్ కూడా SI యూనిట్స్ గా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, 10 minutes. కానీ వాట్ ఈస్ ద SI యూనిట్ ఫర్ టైమ్, ఇట్ ఈస్ సెకండ్స్ అండి. సో కన్వర్ట్ మినిట్స్ ఇంటూ సెకండ్స్. 10 minutes అంటే 600 seconds. వీ నో, ఫార్ములా తెలుసు, కరెంట్ ఫార్ములా తెలుసుకున్నాం, గుర్తుందా, I ఈజ్ ఈక్వల్ టు Q by T. వాట్ ఈస్ మెన్ బై కరెంట్, అమౌంట్ ఆఫ్ చార్జెస్ ఫ్లోయింగ్ ఇన్ 1 second. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, Q కనుక్కోవాలి. ఎలా చేసుకుంటాం, I ఈజ్ ఈక్వల్ టు Q by T, Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. చూసారంటే T అనేది డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. నౌ ట్రై టు సబ్స్టిట్యూట్, ఈజ్ ఈక్వల్ టు I వాల్యూ ఇస్ 0.5 amp ఇంటూ T వాల్యూ 600 seconds. 600 ఇంటూ 0.5, 0.5 అంటే హాఫ్ కదండి. వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ 600, 300. Q ఈజ్ ఈక్వల్ టు 300 కులుంబ్ అని చెప్పాలి. అలా రాసి దానికి ఒక బాక్స్ వేసేయండి. సో దిస్ ఈజ్ 2 mark క్వశ్చన్. ఇలా అడుగుతాడు, గివెన్ డేటాకి హాఫ్ మార్క్, సాల్వ్ చేసిన దానికి హాఫ్ మార్క్, ఫార్ములా రాసిన దానికి హాఫ్ మార్క్, ఆన్సర్ రాసిన దానికి హాఫ్ మార్క్. ఎప్పుడు కూడా ఆన్సర్ రాసేటప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS లాగా రాయాలి. Q ఈజ్ ఈక్వల్ టు 300C అని కంప్లీట్ గా రాయాలండి. మీరు జస్ట్ 300 అని రాసి వదిలినా మార్కులు రాదు, Q ఈజ్ ఈక్వల్ టు 300 అని రాసిన మార్కులు రాదు. ఫైనల్ ఆన్సర్ ఎట్లా రాయాలి, Q ఈజ్ ఈక్వల్ టు 300 కులుంబ్ అని రాసి వదలాలి. ఓకే, నెక్స్ట్, వేర్ డూ ద ఎలక్ట్రాన్స్ గెట్ ఎనర్జీ ఫర్ దేర్ మోషన్ ఫ్రమ్. ఓకే, ఇంతసేపు మనం ఏం నేర్చుకున్నాం, కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్మెంట్ లో ఉంటుంది. ఆ మూవ్మెంట్ ని మనం కరెంట్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్, కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతుంది, ఎవడు మూవ్ చేస్తున్నాడు, ఎవరు దాన్ని పుష్ చేస్తున్నాడు, అవంతా కూడా తెలుసుకోవాలి కదా. సో వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ లెక్చర్. మన నెక్స్ట్ వీడియోలో ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ వీడియోలో
ఒక న్యూ కాన్సెప్ట్, కంటిన్యూషన్ కాన్సెప్ట్తో నేర్చుకుందాం. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో చూస్తారు. దే విల్ ఆల్సో విల్ లెర్న్ అండ్ యూ విల్ గెట్ ఆల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ ఆఫ్ యువర్ 10th క్లాస్. అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఐ విల్ అప్లోడ్ ఆల్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అట్ ద సేమ్ టైం బైలింగువల్, తెలుగు కూడా ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. దే విల్ లెర్న్. You all should get very good marks in your board examination. So thank you guys. Bye bye.